మహావిద్యలు తంత్రాలలో ఇవి శక్తి యొక్క భిన్న రూపాలుగా వర్ణింపబడ్డాయి. వీటినే దశమహావిద్యలు అని అంటారు. మహోన్నతమైన జ్ఞానానికి, శక్తికి ఇవి ప్రతీకలు. తెలిసికోదగిన జ్ఞానమంతా వీటిలో నిక్షిప్తమై ఉంది. మొదట కాళీని గురించి తెలుసుకుందాం. ఈమెయే కాళీ శక్తి, అన్నిటినీ నశింపచేసే శక్తి. రెండవది తార. ఈమె హిరణ్యగర్భుని శక్తి. అతని నుండి ఈ సృష్టి వెలువడింది. అనంత ఆకాశానికి, మహాశూన్యానికి ఈమె ప్రతినిధి. మూడవది షోడశి. మాతా షోడశి. ఈ తల్లి 16 సంవత్సరాల ప్రాయం కలదని సామాన్య అర్థం. సమగ్రతకు, సంపూర్ణతకు ఈమె ప్రతీక. నాలుగవ శక్తి భువనేశ్వరి, భౌతిక శక్తులను ప్రేరేపించేది. ఐదవదే భైరవి, మానవులలోని కోరికలను, చాపల్యాన్ని ప్రేరేపించి వారి నాశనానికి దారి తీసే శక్తి. జయ హో భైరవి. ఈమె అనుగ్రహం ఉంటే మానవుడు వాటిని దాటగలడు. ఆరవది చిన్నమస్త. తన తలను తాను నరుకుకొని దీనిని తన చేతిలో నుంచి తన రక్తాన్ని తానే పానం చేసే భయంకర శక్తి. సృష్టి, దాని లయం నిత్యము జరిగేవే. ఈ పరస్పర పరిమాణాలను, ఈ జనన మరణ చక్రాన్ని ఇది గుర్తు చేస్తుంది. ఏడవది ధూమవతి. అగ్నిచే ఈ ప్రపంచం దగ్ధం కాగా అందుండి ధూమ అంటే పొగ, ఆ బూడిద నుండి వెలువడుతుంది. అట్టి రూపంతో ఉండే ఈమెనే అలక్ష్మి అని, జ్యేష్ఠ అని కూడా అంటారు. ఎనిమిదవది బగళ. జయ హో బగళాముఖి. బగళ అంటే కొంగమెడతో ఉండే దేవత అని అర్థం. మానవులలోని ఈర్ష్య, ద్వేషాలను, కౌర్యం ఈమె ప్రభావాన్ని సూచిస్తాయి. తొమ్మిదవ శక్తి మాతంగి, ఆధిపత్యం చెలాయించే శక్తి. చివరిది కమల, శుద్ధ చైతన్య స్వరూపిణి, సాధకులకు వరాలనిస్తుంది, వారి భయాన్ని పోగొడుతుంది. ఈమెని మూర్తిభవించిన సంపదకు ప్రతినిధి అయిన లక్ష్మి అని కూడా అంటారు. ఇకపోతే కనకదుర్గ గురించి. శక్తి పూజలలో సాధారణంగా ఈమెని కొలుస్తారు. దేవీ భాగవతం ఈమె కథలకే అంకితం. దేవీ మహత్యం అనే మరొక గ్రంథం ఉంది. ఆమె వైభవం సంక్షిప్తంగా ఇందు ఉంటుంది. ఇదే దుర్గ సప్తశతి లేదా చండీ పాఠం అంటారు. మార్కండేయ పురాణంలో ఒక భాగంగా ఉన్న ఈ చండీ పాఠాన్ని పరమ భక్తితో పారాయణ చేస్తారు. ఇందలి ప్రతి పదాన్ని మంత్రంగా భావిస్తారు. ఈ పారాయణ వల్ల ఏ కోరికనైనా సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అసలు దుర్గా అనే పదానికి చోరశక్యము కానిదాని అర్థం. చోరశక్యము కానిదని అర్థం. తెలుసుకొనుటకు దుర్లభం అని అర్థం. సమస్త దేవతలకు శక్తుల నుండి ఈమె ఉద్భవించుటచే సమస్త దేవతలు సారం కావడం వల్ల ఆమె దుర్లభమే. కానీ భక్తితో ఆరాధించే వారికి ఈమె సులభమే. దయామూర్తియే. అనంత శక్తి యొక్క వివిధ రూపాలను తెలుసుకోవాలంటే ముందుగా యోగ నిద్రను గురించి తెలుసుకుందాం. ఈమెయే నిద్రాశక్తి. ఈమె సాయంతో విష్ణువు 2 కల్పాల మధ్యలో విశ్రాంతి తీసుకున్నాడట. నమస్తస్యై నమస్తస్యై చివరగా గల పదాలతో ఈ స్తోత్రం ఉంటుంది. ఇకపోతే బాలా త్రిపుర సుందరి, బాలా వర్ణన. లలిత యొక్క కుమార్తె బాల 9 ఏండ్ల ప్రాయం కలది. ఈమె భండాసురుని 30 మంది సంతానాన్ని సంహరించిన శక్తి. భద్రకాళి, మహాకాళి యొక్క భిన్న రూపాలలో ఈమె ఒకటి. దక్షుడు శివుణ్ణి అవమానించగా ఉమ యొక్క కోపం నుండి
ఆవిర్భవించి వీరభద్రునితో కలిసి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేసిన శక్తి. భూతమాత పిశాచాలకు తల్లి. రావి చెట్టు మొదట్లో రాక్షస పిశాచ దేవాంశుల పరివారంతో ఉంటుంది. చాముండ ఈమెయే కాళీ. శుంభనిశుంభులను యుద్ధ సందర్భంలో చండముండులను సంహరించుటచే ఈమెకు ఈ పేరు వచ్చింది. సప్తమాతృకలలో ఒకామెగా ఈమెను లెక్కిస్తారు కూడా. గాయత్రి, సావిత్రి, సరస్వతి. రోజు 3 సంధ్యలలో గాయత్రి మంత్రాన్ని పఠించేటప్పుడు ఈ ముగ్గురు అధిష్టాన దేవతలను కొలుస్తారు. ప్రాతకాల ప్రార్థనకు గాయత్రి అధిష్టాన దేవత. ఋగ్వేదానికి గార్భపత్యాగ్నికి సంబంధించింది. 5 ముఖాలు 10 చేతులు హంసవాహనం. సావిత్రి మధ్యాహ్నకాల అధిష్టాన దేవత. యజుర్వేదానికి దక్షిణాగ్నికి చెందింది. 4 ముఖాలు 12 కండ్లు 4 చేతులు వృషభ వాహనం. సరస్వతి సాయంకాల ప్రార్థనకు అధిష్టాన దేవత. సామవేదానికి అహవానీయాగ్నికి చెందింది. 1 ముఖం 4 చేతులు గరుడ వాహనం. పై 3 వర్ణాల వారు ఆపై 3 గుణాలను అర్చించాలని శాస్త్రవచనం. ఇంద్రాక్షి ఇంద్రుని కన్నుల ఈమెకి ఉంటాయి. ఈ దేవీ రూపాన్ని ఇంద్రుడు అప్సరసులుగా కొలుస్తూ ఉంటారు. సర్వాలంకారభూషిత వజ్రాయుధాన్ని ధరించి ఉంటుంది. ఈమెను స్తోత్రం చేస్తే అసాధ్యమైన రోగాలు కుదురుతాయి. జగద్ధాత్రి జగత్తును పోషించినది. ప్రధానంగా బెంగాల్లో ఈమెను కొలుస్తారు. 4 చేతులు అందు శంఖం చక్రం ధనం బాణాలు ఉంటాయి సింహవాహనంతో. కామేశ్వరి కోరికకు అధిష్టాదాత్రి. శివుడి కాముణ్ణి సంహరించగా అంటే కామాగ్ని సంహరించడం వల్ల అతడు కామేశ్వరుడుగా ప్రసిద్ధుడయ్యాడు. అంటే కోరికలపై కామంపై ఆధిపత్యాన్ని చలాయించినట్లు భావించాలి. అతని దేవి కామేశ్వరి. ఈ నామం నిజంగా లలితకు చెందింది. మనం కోరిన ఏ కోరికనైనా తీర్చేది. కాత్యాయిని కతుడు అనే ఋషి ఈమెకు జన్మించటంచే కాత్యాయినిగా ప్రసిద్ధం. త్రిమూర్తులు సామూహిక శక్తి. ఈమె వర్ణన దుర్గాదేవి వర్ణనను పోలి ఉంటుంది. అట్లే మహిషాసుర వర్ణనతో కూడా. ఇకపోతే మనోన్మని యోగ భూమికలలో చివరి మెట్టును సాధనకు అందించున్నది. బ్రహ్మరంధ్రం క్రింద ఈ శక్తి ఉంటుంది. నీలవర్ణంతో గాని నలుపు వర్ణంతో గాని ఉంటూ పానపాత్రను ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. భక్తులకు సంపదను ఇస్తూ శత్రునాశనాన్ని కలిగిస్తుంది. రాజరాజేశ్వరి రాజాదిరాజులపై కూడా ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది. అంటే త్రిమూర్తులకు కుబేరునకు కూడా ఈమె మహారాణియే. లలిత త్రిపుర సుందరికి మరొక రూపం ఈవిడ. శివదూతి శుంభ నిశుంభులతో యుద్ధం చేసే సందర్భంలో తన భర్త అయిన శివుణ్ణి వారి వద్దకు పంపించింది. అప్పటి నుండి ఆమె శివదూతిగా వర్ణింపబడింది. శిల్పశాస్త్రాలలో ఈమెని కాళిగా దుర్గగా కూడా చూపిస్తారు. జయ హో శివదూతి.